ఈరోజు హోటల్లో చేసే సొరకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. అర గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకొని అందులోకి 1.5 గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి. అర గ్లాస్ కందిపప్పుకి 1.5 గ్లాస్ నీళ్ళు సరిపోతుంది. అందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఈ మూటిని వేసుకోవాలి. ఇంకేమీ వేయనవసరం లేదు. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నూనె పోసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కందిపప్పు అనేది బాగా ఉడికేలాగా చూసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్రెషర్ పోయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఓపెన్ చేసి చూడండి. ఈ విధంగా ఉడకాలి. దీన్ని పప్పు గుత్తి తీసుకొని బాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోకి చిన్నులపాయలు, కరివేపాకు, ఉల్లిపాయ, టమాటా, సొరకాయ ముక్కలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మెదుపుకున్న కందిపప్పులో 1 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఈ ప్రెషర్ కుక్కర్లోకి 4 లేదా 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు వేసుకొని వేగిన తర్వాత అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 చిన్నులపాయలు, 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి ఈ విధంగా బారుగా కట్ చేసి కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి సొరకాయని నేను హాఫ్ సొరకాయ తీసుకున్నాను. మధ్యలో అంతా తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి. సొరకాయ బాగా వేగనవలసిన అవసరం లేదండి. ఎందుకంటే మళ్ళీ మనం ఒక విజిల్ పెడతాం కాబట్టి ఉడికిపోతుంది ఈజీగానే. ఇందులోకి అర టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు టమాటాలని కట్ చేసి వేసుకోండి. ఒక నిమిషం వరకు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోండి. తర్వాత మనము ఉడికించుకున్న పప్పుని నీళ్ళతో సహా ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే వేసుకోండి మీకు రుచికి తగినంత. ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత చివరిలో కొత్తిమీరని సన్నగా తరిగింది వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10-15 నిమిషాలు ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే హోటల్లో చేసే టేస్టీ అయిన సొరకాయ పప్పు రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ సింపుల్. ఎక్కువ కూడా ఏమి వేయము. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇంట్లోనే చేసుకొని తినచ్చు. అందరూ ఒకసారి ట్రై చేయండి.
సొరకాయ కూడా బాగా ఉడికిపోయింది చూడండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్ట్గా ఉంది. స్మెల్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.